హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకు ఒక యాక్ట్ ఇచ్చారనమాట. ది లెక్స్ లోకై యాక్ట్ ఆఫ్ 1850 అని యాక్ట్ ఇచ్చి ఆ యాక్ట్ దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగారు. సో మనకి ఆ యాక్ట్ గురించి తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు, లేదంటే ఎలిమినేషన్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. సో ఫర్ లెక్స్ లోకై పేరులోనే ఉంది. లెక్స్ లోకై అంటే లాటిన్ వర్డ్ అనమాట, లా ఆఫ్ ది ప్లేస్ ఆర్ లా ఆఫ్ ది ల్యాండ్. సో ఇది దేనికి సంబంధించి చూసుకోండి. ఫస్ట్, ఇట్ ప్రొహిబిటెడ్ ద చైల్డ్ మ్యారేజ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14. ఇది మనకి చైల్డ్ మ్యారేజ్కి సంబంధించిందా అంటే కాదనమాట. చైల్డ్ మ్యారేజ్కి యాక్ట్ ఉంటుంది, అది 1929లో వస్తుంది. దాన్నే మనం శారదా యాక్ట్ అని కూడా అంటాం. సో దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, ఇట్ ఎండెడ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ సతీ ఆల్ అక్రాస్ ద బ్రిటిష్ ఇండియా. ఇదేమన్నా సతీని ఏమైనా అబాలిష్ చేసిందా అంటే ఇది సతీ అబాలిష్ చేసింది కూడా కాదు. అది 1856లో వస్తుంది. అది తెలిసిన ఇది కాదని తెలుస్తుంది. నెక్స్ట్, ఇట్ ప్రొవైడెడ్ ద రైట్ టు ఇన్హెరెంట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ టు హిందూ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ. సో ఇది మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. అదే లెక్స్ లోకై యాక్ట్ ఆఫ్ 1850. లాస్ట్ది కూడా చూసుకొని, ఇట్ గ్రాంటెడ్ ద లీగల్ రికగ్నైజేషన్ టు హిందూ మ్యారేజెస్. ఇది విడో రీమ్యారేజ్ యాక్ట్ అనమాట. సో దీనికి కూడా సంబంధం లేదు. సో ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3. సో మనం చూసుకుంటే ఆన్లైన్లో ద లెక్స్ లోకై యాక్ట్ అనేది 1850లో వస్తుంది మనకి. దీన్నే మనం క్యాస్ట్ డిసెబిలిటీస్ రిమూవల్ యాక్ట్ అంటాం, రిలీజియన్ డిసెబిలిటీస్ రిమూవల్ యాక్ట్ అని కూడా అంటాం అనమాట. ఇది బ్రిటిష్ ఇండియాలో వస్తుంది. దేనికి సంబంధించిందంటే, మనం వేరే రిలీజియన్లోకి కన్వర్ట్ అయినా కూడా మనకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. పర్టికులర్లీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ కానీ ప్రాపర్టీ రైట్స్ కానీ ఉంటాయన్నమాట. సో అది చూసుకోండి. దీన్ని రిలీజియస్ డిసెబిలిటీ యాక్ట్ ఆఫ్ 1850 అని కూడా అంటారు. సో మనకి హిందూ రిలీజియన్లో అప్పుడు హిందూ లాస్ ప్రకారం ఏంటంటే, వేరే రిలీజియన్లోకి కన్వర్ట్ అయితే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ రైట్స్ అనేవి ఉండేవి కాదు. సో దాన్ని తీసేస్తూ ఈ యాక్ట్ అనేది బ్రిటిష్ ఇండియాలో ఇది పాస్ అయింది 1850లో. సో చూసుకోండి. ఇట్ స్పెసిఫికల్లీ అలౌడ్ ది క్రిస్టియన్ కన్వర్ట్స్ టు ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఈవెన్ ఇఫ్ ఇట్ మెంట్ గోయింగ్ అగెన్స్ట్ ద ట్రెడిషనల్ హిందూ ఇన్హెరిటెన్స్ లాస్. అప్పుడు ట్రెడిషనల్గా ఉన్న హిందూ ఇన్హెరిటెన్స్ లాస్కి అగెనిస్ట్గా వేరే క్రిస్టియన్ మతంలోకి చేంజ్ అయితే మనకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయని ఈ లెక్స్ లోకై యాక్ట్ అనేది చెప్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే హిందూస్ వైడ్లీ బిలీవ్డ్, అప్పుడు హిందువులు ఏమనుకున్నారంటే ఇది మొత్తం క్రిస్టియన్ కన్వర్షన్లోకి చాలామంది మారిపోతారు, దానికి ఇది ఇన్సెంటివైజ్ చేస్తుంది ఈ యాక్ట్ అనేది అని చెప్పి అనుకున్నారనమాట. సో దానివల్ల ఏం ఇంపాక్ట్ వచ్చిందంటే, మనకి 1857 రివోల్ట్లో ఇది కూడా ఒక రీజన్ అనమాట. మనకి ఆ విధంగా అయినా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మనకి 1857 రివోల్ట్కి రీజన్స్ చూసుకుంటే, మనకి సోషల్ అండ్ రిలీజియస్ రీజన్స్లో మనకి అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ అనేది 1829లో, నెక్స్ట్ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856లో, లెక్స్ లోకై యాక్ట్ అనేది 1850. సో నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మాత్రం దానికి సంబంధం లేదు, 1929లో వస్తుంది, అది శారదా యాక్ట్. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి 1857 రివోల్ట్ కాసెస్ ఏంటి? సో మనకి తెలిసింది పొలిటికల్, ఎకనామిక్, సోషల్ చాలా రీజన్స్ అనమాట. కల్మినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మిలిటరీ అండ్ ఇమీడియట్ ట్రిగర్స్. ఇమీడియట్ ట్రిగర్ వచ్చి మనకు తెలిసిన ఇన్సిడెంట్ ఆఫ్ గ్రీజ్డ్ క్యాట్రేజెస్. సో అన్నీ ఒకసారి చూసుకోండి. మనకి ఇది టాపిక్ వచ్చి మోడర్న్ హిస్టరీలో మనకి 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ దాంట్లో వస్తుంది రీజన్స్లో. మళ్ళీ నెక్స్ట్ చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్ దాంట్లో కూడా వస్తుంది, లెక్స్ లోకై యాక్ట్ బ్రిటిష్ ఇండియాలో యాక్ట్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th and 20th సెంచరీలో అప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో మనం మిగిలిన యాక్ట్స్ కూడా ఒకసారి చూసుకుందాం, రాబోయే ఎగ్జామ్స్లో యూస్ అవుతాయి. సో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ ఆఫ్ 1929 చెప్పాను కదా, దీన్ని శారదా యాక్ట్ అంటారు. ఎందుకంటే మనకి హరబిలాస్ శారదా గారు దీన్ని
ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆయన పేరు మీద ఇది మనకి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ ఆఫ్ 1929, శారదా యాక్ట్ కూడా అంటారు. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే 14 ఇయర్స్ కంటే బిలో గర్ల్స్కి, 18 బిలో ఇయర్స్ బాయ్స్కి మ్యారేజ్ అనేది ప్రొహిబిటెడ్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ మినిమం ఏజ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. 1929లో గర్ల్స్కి 14 ఉండేది, దాన్ని మళ్ళీ చేంజ్ చేస్తారు. ఇప్పుడు 1949లో 15 ఇయర్స్కి చేంజ్ చేస్తారు. తర్వాత వచ్చి 1978లో ఇప్పుడు మనం ప్రస్తుతం 18 ఇయర్స్కి చేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. 2006లో ఏం చేశారు, ఇది మనకి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ ఆఫ్ 1929 రీప్లేస్ చేస్తూ ఇది రిస్ట్రైంట్ తీసేసి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చిందనమాట 2006లో. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ అనేది మనకి బ్రిటిష్ ఇండియాలో అవుట్లా అయింది ఎప్పుడు 1829లో, బెంగాల్ సతీ రెగ్యులేషను. ఇదంతా ఒకసారి చూసుకోండి. జనరల్ లార్డ్ విలియం బెంటిక్, నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క కృషి వల్ల ఈ యాక్ట్ అనేది మనకి పాస్ అయింది. ఒకసారి చూసుకుని నెక్స్ట్ లెక్స్ లోకే యాక్ట్ చెప్పుకున్నాం కదా, దీన్ని రిలీజియస్ డిసేబిలిటీస్ యాక్ట్ అంటారు. క్యాస్ట్ డిసేబిలిటీస్ రిమూవల్ యాక్ట్ అని కూడా అంటారనమాట. ఇది మనకి లార్డ్ డెల్హౌసీ టైంలో వచ్చింది. ఇంతా చూసుకోండి. నెక్స్ట్ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856లో, అంటే 1 year బిఫోర్ 1857 రివోల్ట్ అనమాట. సో ఇది డ్రాఫ్ట్ వచ్చి లార్డ్ డెల్హౌసీ టైంలో డ్రాఫ్ట్ అయింది, కానీ పాస్ వచ్చి లార్డ్ క్యానింగ్ టైంలో పాస్ అయింది అనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది మనకి ఎవరి కృషి వల్ల వచ్చిందంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి యొక్క కృషి వల్ల మనకి ఈ యాక్ట్ అనేది వచ్చిందనమాట. సో మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి గురించి చూసుకోండి. ఫిలాసఫరు, అకాడమిక్, ఎడ్యుకేటరు, రైటరు, పాలిమ్యాథ్ అనమాట. సో సకల కళ కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. సో మనకి అన్నీ చూసుకోండి. ఇక్కడ కొటేషన్ ఉంది చూడండి, సార్ది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. వన్ వండర్స్ హౌ గాడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 40 million బెంగాలీస్ ప్రొడ్యూస్డ్ ఏ మ్యాన్. సో ఇది ఎవరి గురించి చెప్పారని కూడా క్వశ్చన్ అడగచ్చు. మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి గురించి చెప్పిన కొటేషన్ అనమాట. సో మిగతా ఇంకా కాంట్రిబ్యూషన్స్, లిటరరీ వర్క్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. చాలా మనకి యూపీపీఎస్లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. అన్నీ ఈ పాయింట్స్ అన్నిటి మీద క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, 2005లో క్వశ్చన్ వచ్చింది. ఏమని వచ్చింది, స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, అవి చూసుకోండి. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఫౌండెడ్ ద బెత్నీ స్కూల్ అట్ కలకత్తా. ఈ బెత్నీ స్కూల్ అనేది 1849లో హిందూ ఫీమేల్ స్కూల్ అని ఉంటుంది. నెక్స్ట్ 1856లో దీన్ని నేమ్ చేంజ్ చేస్తారనమాట, బెత్నీ స్కూల్ అని. జాన్ ఎలియట్ డ్రింక్ వాటర్ బెత్నీ, ఆయన పేరు మీద దీన్ని నేమ్ చేంజ్ చేస్తారు. అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ కవర్ చేస్తాం, స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్లో చెప్పుకున్నాం కదా. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు వన్ ఆఫ్ ది ఫస్ట్ గ్రాడ్యుయేట్ కలకత్తా యూనివర్సిటీ నుంచి. సో ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ చూసుకోండి, ఇది మనకు తెలుసు, సతీ అనేది మనకి అబాలిషన్ యాక్ట్ అనేది ఎవరి కృషి వల్ల వచ్చింది, కేశవ్ చంద్ర సేన్ గారు కూడా దీనికి సపోర్ట్, అంటే సతీని మనం ప్రొహిబిట్ చేయాలని చెప్తారు, కానీ రాజా రామ్మోహన్ గారి కృషి వల్ల వచ్చింది. సో మనకి అది రాంగ్. 3 ఎలిమినేట్ అయిపోతే ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏబి. మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా తెలిస్తే 1 and 2 పెట్టచ్చు. సో అట్లా దీని గురించి అంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటి, బెత్నీ ఇదే సేమ్ అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, దీన్ని 2005లో వచ్చింది. 2021లో దీన్నే క్వశ్చన్గా ఇచ్చేశారు. బెత్నీ స్కూల్కి రిలేటెడ్ ఎవరు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. సో చూసుకోండి అంతా. నెక్స్ట్ బహువివాహ అనే బుక్ ఎవరు రాశారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. ఇది అగెనెస్ట్ పాలిగామిని అగెనెస్ట్గా బుక్ రాస్తారనమాట, బహువివాహు. ఇవంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ న్యూస్ పేపర్ సోమ్ ప్రకాష్ అనేది కూడా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారిదే. సోమ్ ప్రకాష్ అంటే ఇది సోమవారం మండే రోజు వస్తుంది కాబట్టి ఇది సోమ్ ప్రకాష్ అనమాట పేరు. సో ఇదంతా చూసుకోండి. ది కొటేషన్, ఉమెన్ ఆర్ అట్ లిబర్టీ టు మ్యారీ అగైన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. సో మనకి నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ కొటేషన్ ఉంటుంది, ఇది చూసుకోండి. మనకేంటంటే సూపర్స్టిషియస్ ప్రాక్టీసెస్ ఉన్నాయి హిందూ రిలీజియన్లో, అవి నథింగ్ టు డూ విత్ ద హిందూ రిలీజియన్.
ద ప్యూర్ స్పిరిట్ ఆఫ్ ఇట్ డిక్టేట్స్. అది మన హిందూ సనాతన ధర్మం చెప్పే ప్యూర్ స్పిరిట్కి ఇక్కడ ఈ సూపర్టిస్ ప్రాక్టీస్కి అసలు సంబంధం ఉండదు. మన హిందూ సనాతన ధర్మం ఒకటి చెప్తే వీళ్ళు దాన్ని వక్రీకరించి ఇంటర్ప్రిట్ చేయడంలో రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి ఇట్లాంటివన్నీ ప్రాక్టీసెస్ అన్నీ తెచ్చుకున్నారని రాజా రామ్మోహన్ రాయ్ గారి అభిప్రాయం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే ఇది మోహన్ ముద్గారం శ్రీ ఆదిశంకరాచార్యులు గారు రచించినటువంటి మోహన్ ముద్గారంలో అసలు మనకి సనాతన ధర్మం మెయిన్ ఏంటంటే మనల గురించి మనం తెలుసుకోవడం, సెల్ఫ్ ఎంక్వైరీ. అంటే హూ యామ్ ఐ, మనం ఎవరు. సో ఇక్కడ చూడండి, బ్రదర్ త్వం చింతయ తదిహ భ్రాతః. భ్రాతః అంటే బ్రదర్. మనం వీటి గురించి ఆలోచించాలి. వేటి గురించి? కశ్యత్వాం, హూ ఆర్ యూ, కశ్యత్వాం వా కుత ఆయతః, వేర్ హ్యావ్ యూ కమ్, ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరు. సో ఇది చూసుకోండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది మనకి శంకరాచార్యులు గారు, ఆదిశంకరాచార్యులు గారు రచించిన మోహన్ ముద్గారం 8వ శ్లోకం అన్నమాట. నెక్స్ట్ అంతా మనకి అంత మా వల్ల కాదయ్యా అంటే ఇది రమణ మహర్షి గారిది. ఇదైనా చూసుకోండి, హూ యామ్ ఐ, నాన్ యార్ అంటే మనం, నువ్వు ఎవరు. సో మనం చూసుకోండి. ఇది కూడా మా వల్ల కాదయ్యా అంటే ఏం లేదు, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస అంటే ఊపిరి వస్తుంటుంది, లోపల పీల్చుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం, అది గమనిస్తూ ఉండండి. అప్పుడు మనకి థాట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని అబ్జర్వ్ చేయండి. అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీ గురించి మీకు తెలిసిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.